మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల మాదిగ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదిలాబాద్ పట్టణంలో కొమరం భీం విగ్రహం వద్ద సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనరసింహ, ధనసరి సీతక్క ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఎన్నో ఏళ్ల పోరాటం ఆందోళన తర్వాత ఎటికేలకు మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు కావడం అభినందనీయమని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మాల్యాల మనోజ్ అన్నారు. నిజంగా మంచి శుభపరిణామమని పేర్కొన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ వెంటనే నియమించడంతో పాటు అత్యధిక నిధులు కేటాయించి మాదిగల ఆర్థిక ఎదుగుదలకు దోహదపడాలని, అన్ని రంగాల్లో రాణించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మోతే బారిక్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రామదాస్, మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు నాతరి సరోజ, కోశాధికారి లింగంపల్లి ప్రసన్న కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి జువాక నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగ జేఏసీ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, అలాగే మా మాదిగ ముద్దుబిడ్డ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారికి, మరి మా యొక్క జేఏసీ ఆధ్వర్యంలో మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరి ఈరోజు మేము పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేకంగా మా యొక్క రాష్ట్ర జిల్లా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎప్పుడైతే వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో మాదిగ ఉపకులాలకు మరియు మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి మరి ఈరోజు మాట ఇచ్చిన విధంగా మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మా యొక్క మాదిగ జేఏసీ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మేము ఈ సందర్భంగా మరి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలకు 2 రిజర్వ్డ్ ఎంపీ స్థానాలు కేటాయించాలని, అలాగే ఒక జనరల్ స్థానం కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మా యొక్క రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి పిడమర్తి రవణ గారికి, మరి వరంగల్